అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 5వ రోజు పారాయణలో భాగంగా యమదూతల ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా సంభాషించసాగారు. ఓ యమదూతలారా, మేం విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు, అవన్నీ విపులీకరించి చెప్పండి అనగానే విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంఖ్యలు దశదిశా కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేం శిక్షిస్తాం. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవానిని, మిత్రద్రోహిని, కృతఘ్నులని, ఇతరుల సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి మాత్రమే ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాశయుక్తులందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడతారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగములోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేం చెప్పేది కూడా వినండి. ఏ కారణం వల్ల గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. అసూయారహితులై, జపాగ్నిహోత్ర నిర్వాహకులై, సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్న గోదానాలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి తీర్థాన్ని పానం చేసేవాడు, తులసీ కాష్టమూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తులా మకర సంక్రమణములందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులే. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడులోని జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తూ స్పృహామయుడై అచ్చరువందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలేమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణాన్ని చేయసాగాడు. కాబట్టి ఓ రాజా, కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఉండగా జనకుడు, వశిష్ఠ, ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? అసలు ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు అనగానే, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా,
పాపాత్ముడును దురాచారపరుడును నిందిత కర్మాచరణపరుడును అయిన అజామిళుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మానుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి, ఆ అజామిళుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చెయ్యటం వల్ల సమస్త పాపాలను నశింపచేసుకుని విష్ణు ప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహించునో అదే విధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తి భావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పథగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. ఇక అజామిళుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహాన్ని చేస్తూ తిరిగేవాడు. అర్చకుడయుండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషీయ యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మడు కూడా ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలాన్నంతటినీ మోసుకొచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వనమదాశ్రితయ్యున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుని గురించిన తలపులతోనే ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన ఆలోచనలకు అంతరాయం కలిగించాడనే కోపంతో తన ముష్టితో అతనిని ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్లి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆమె మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో గడపవలసినదిగా కోరినది. కానీ నీతిమంతుడైన అతడు ఆమె కోరికకు అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్యన వాగ్వివాదం చెలరేగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ స్త్రీ వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైనను ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖాలలో తేలిపోయాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వల్ల మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళునిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము అంత్యకాల హరిస్మరణల పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవాన్ని పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ ఆ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య రోదనను విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికిచ్చాడు. ఆ దాసీ దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు సుమా. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనకర్ణుపాల,
ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరి నామస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయనియే పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్యాన్ని విడిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే నవమ దశమ అధ్యాయౌ సమాప్తః. 5వ రోజు పారాయణం కూడా సమాప్తమయ్యింది. అప్పటికే కార్తీక మాసం 5 రోజుల పారాయణలు 5 రోజులు గడిచిపోయాయి. హితైషి టీవీ నుంచి వస్తున్నటువంటి ఈ కార్తీక పురాణ పఠనం అందరికీ నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్లో కమెంట్ పెట్టండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు 10 మందికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది ఛానల్కి ఎంతో ఉపకరిస్తుంది. అలానే మంచి మాటలు కాబట్టి 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి.